అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరి సంఖ్యను భారీగా తగ్గించాలని అమెరికా గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. అందుకోసం F1 వీసాలను భారీగా రిజెక్ట్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఏకంగా 41% వీసాలను రిజెక్ట్ చేసింది. అమెరికా విద్యార్థి వీసాలను రిజెక్ట్ చేస్తూ ఉండటంతో ఇకపై విద్యార్థులు చైనా, కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లిపోతారని, అది అమెరికాకే భారీ నష్టమని నిపుణులు చెప్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని చాలా మంది కలలు కంటారు. ముఖ్యంగా అమెరికా అయితే చదువులకు, పరిశోధనలకు, అలాగే ఉద్యోగాల్లో స్థిరపడేందుకు మంచి డెస్టినేషన్గా ఉంది. దీంతో గత కొన్నేళ్లుగా వివిధ దేశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ప్రతి ఏటా అమెరికాకు వెళ్లి చదువుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ విద్యార్థి వీసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. F1 వీసాల సంఖ్యను అమెరికా ప్రభుత్వం భారీగా తగ్గిస్తూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 41% వీసాలను రిజెక్ట్ చేసింది. దశాబ్దంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపయింది. అమెరికా విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6.79 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2.79 లక్షలు అంటే దాదాపు 41% అప్లికేషన్లను అధికారులు తిరస్కరించినట్లు వెల్లడించింది. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు అంటే 36% అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదని వెల్లడించింది. అదే 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా 1.73 లక్షల అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపింది. నాటితో పోలిస్తే గత ఏడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశాల వారీగా తిరస్కరణకు గురైన సంఖ్యను మాత్రం అమెరికా వెల్లడించలేదు. కానీ గత ఏడాది డిసెంబర్ 9 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 39% తగ్గినట్లు తెలుస్తోంది. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలను జారీ చేసింది. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది. సాధారణంగా యుఎస్లోని విద్యా సంస్థల్లో చదువుకునేందుకు విద్యార్థులకు నాన్ ఎమిగ్రెంట్ వీసీగా F1 వీసాను జారీ చేస్తారు. అయితే ఇప్పుడు భారీ సంఖ్యలో వీసా తిరస్కరణలకు కారణాలపై యుఎస్ అధికారులు స్పందించారు. వీసాల జారీ తిరస్కరణలు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఫెడరల్ నిబంధనల ప్రకారం ఉంటాయని, ప్రతి కేసుకు విభిన్న కారణాలుంటాయని తెలిపారు. అదే సమయంలో 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఇండియన్ విద్యార్థులకు 64,000 విద్యార్థి వీసాలు జారీ చేశారు. అంతకుముందు 2023లో 103,000 వీసాలు ఆమోదం పొందాయి. 2022లో 93,181 వీసాలు, 2021లో 65,235 వీసాలు భారతీయ విద్యార్థులకు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైం విద్యను అభ్యసించేందుకు F1 వీసా అనుమతి ఇస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా 2 సార్లు ప్రవేశాలకు అనుమతి ఇస్తాయి. ఆగస్టు, డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే భారతీయ విద్యార్థులు అధికంగా అమెరికాకు వెళుతూ ఉంటారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇక ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం 2023-24లో భారతీయ విద్యార్థుల సంఖ్య చైనీయుల సంఖ్యను అధిగమించింది. దీనివల్ల భారతీయులు అమెరికాలో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి సమూహంగా నిలుస్తున్నారు. మిగతా దేశాల విద్యార్థులతో పోల్చితే ఇండియన్ విద్యార్థులు అంతర్జాతీయ విద్యార్థులలో 29.4% వాటాగా ఉన్నారు. 2023-24లో అమెరికాలో 3,31,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కొన్ని ఇతర దేశాలు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో F1 తిరస్కరణలలో పెరుగుదల కనిపిస్తోంది.